అందరికీ నమస్కారం. నేను కిరణ్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే ఓకే ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే ముందుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నింగినంటిన సంబరం అంట. మరి ఏదైతే శుభాంశు శుక్లా అంతరిక్షానికి రీచ్ అయ్యాడో దానికి సంబంధించినటువంటి ఒక వార్త. మరి ఐఎస్ఎస్లో అడుగడిగిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది. శుక్లా తొలి పలుకులు. ఇక చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్య. మరి ఏదైతే శుభాంశు శుక్లా నిన్న 4:30 గంటలకైతే అంతరిక్షంలోకి రీచ్ అయ్యాడు. ఇక అదంతా కూడా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా ఫ్లైట్లో వేరే దేశానికి వెళ్తున్నటువంటి క్రమంలో మనకు ఎన్నో వాతావరణ పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి కారణాల వల్లనే ఫ్లైట్లు అన్నిటి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. మరి అలాంటిది ఒక అంతరిక్షంలోకి ఒక రాకెట్లో వెళ్ళి అంతరిక్షంలో 14 రోజులు ఉండడం అంటే నిజంగా ఇది ఒక ఆశామాషి విషయమైనటువంటి విషయం అయితే కాదు. మరి అన్ని పరిస్థితులు కూడా అనుకూలించి దాదాపు 7 సార్లు క్యాన్సిల్ అయినటువంటి అంతరిక్ష యాత్ర ఇక దాదాపు 40 సంవత్సరాల తర్వాత 8వసారి సక్సెస్ అవడం నిజంగా చాలా భారతదేశానికి గర్వకారణమని చెప్పుకోవచ్చు. మరి శుభాంశు శుక్లా అయితే నిన్న 4:30 గంటలకి, సాయంత్రం 4:30 గంటలకైతే అంతరిక్షంలోకి అయితే రీచ్ అయ్యాడు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా శుభాంశు శుక్లా ఇక మరి ఆ శాటిలైట్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందిస్తూ ఉన్నాడు. మరి శుభాంశు శుక్లా ఎప్పుడైతే అంతరిక్షంలోకి ఎంటర్ అవుతున్నాడో అప్పుడు చాలా గర్వంగా అనిపించిందంట. భారతీయ జెండా నా చుట్టూ ఉంది, మరి నేను ఒక్కనే కాదు, మరి భారతీయులందరూ కూడా నాతో పాటు అంతరిక్షంలోకి వచ్చారు అన్నట్టుగా శుభాంశు శుక్లా ఒక గర్వ కారణంగా అక్కడ నుంచి చెప్పినటువంటి మాటలు నిజంగా దేశానికి చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఎలా ఉంది పరిస్థితి, మరి వాతావరణం కారణంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ గాలి, నీరు, నిప్పు ఇలాంటి ఏమి ఉండవు కాబట్టి, వాతావరణం అనేది ఉండదు కాబట్టి మరి మనిషి బతకగలడా లేడా అని కొన్ని పరిశోధనలు అయితే చేస్తారు కదా. మరి శుభాంశు శుక్లా యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటా ఉన్నారంట. సో కొంచెం తల అయితే భారంగా ఉందంట. అక్కడికి వెళ్ళినాక కొంత ఇన్ఫర్మేషన్ అయితే శుభాంశు శుక్లా చెప్పడం జరిగింది. ఇక నిల్చోవడం చాలా సులభంగా ఉందంట, కాకపోతే తల చాలా భారంగా ఉందంట. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఆ భూమికి ఆకర్షణ శక్తి ఇక్కడ ఉంటుంది కాబట్టి మన యొక్క భారం మొత్తం కూడా భూమి మోస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అక్కడ భూమి అనేది ఉండదు. ఇక ఆకర్షణ శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన యొక్క బరువు మొత్తం కూడా ఒక నీళ్ళలో తేలినటువంటి మాదిరిగా మొత్తం కూడా ఉంటుంది అనమాట. అట్లా కాకపోతే అక్కడ నిల్చోవడం కొంచెం సులభంగానే ఉంది, కానీ ఇక తల మొత్తం కూడా అట్లా భారంగా ఏదో బరువు మోస్తున్నట్టుగా ఉందన్నట్టుగా శుభాంశు శుక్లా అక్కడ నుంచి చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి పరిశోధకులందరూ కూడా పరిశీలిస్తున్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నాను వ్యాఖ్య. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఏ విధంగా అయితే నడక నేర్చుకుంటారో, ఏ విధంగా అయితే మాట్లాడడం నేర్చుకుంటారో, అంటే అవయవాలు అన్నీ కూడా కదపడం నేర్చుకుంటారో అక్కడ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉందంట. ఎందుకు అంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మరి అక్కడ మనిషి బతకాలంటే డైలీ మార్నింగ్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలంట. అక్కడ ట్రెడ్మిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ లేని వస్తువు అంటే ఉండదన్నమాట. ఇక్కడ ఎవ్రీ వీక్ ఒక రాకెట్ అనేది వెళ్తూ ఉంటుంది అంతరిక్షంలోకి. ఆ రాకెట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ప్రతి ఒక్క వస్తువులు ఇక్కడ నుండి రాకెట్ నుండి పంపిస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇంటర్నేషనల్ స్పేస్లో ఎలాంటి డోకా అయితే ఉండదన్నమాట. తిండికి, నీరుకి కావచ్చు, దేనికి కూడా ఎలాంటి డోకా ఉండదు. అక్కడ ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇక ట్రెడ్మిల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు డైలీ మార్నింగ్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలంట, లేకపోతే చనిపోతారంట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ కాబట్టి మనకు చలనం అనేది ఉండదు. మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చలనం అనేది ఉండదంట అంతరిక్షంలో. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం కాబట్టి ఇక ఖచ్చితంగా మరి పరిశోధకులు కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశోధిస్తూ ఉన్నారంట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్, గంజాయి ట్రక్పై ఎవరు అడ్డొచ్చినా తొక్కుంటూ పోతామంటూ ఈగల్ ద్వారా మాదక ద్రవ్యాలపై డేగ కన్ను. ఇక గంజాయి బ్యాచ్లకు వారి వెనుక ఉన్న వారికి బుద్ధి చెబుతామట. పద్ధతి మారకుంటే ఇక్కడ ఉండటానికి అర్హత లేదు. మాదక ద్రవ్యాల వ్యతిరేకత సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు అనమాట. మరి ఎవరు అడ్డొచ్చినా కానీ తొక్కుంటూ పోతాం, మరి మాదక ద్రవ్యాలను రూపుమాపడమే మా లక్ష్యం అంటూ సీఎం చంద్రబాబు గారు అయితే చాలా స్ట్రాంగ్గా ఇక మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి గుంటూరులో నిర్వహించారనమాట ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఒక సదస్సు. మరి ఆ గుంటూరులో నిర్వహించినటువంటి సదస్సులో మరి ఇక చంద్రబాబు గారు అయితే అందరికి కూడా అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే జీవితాలు నాశనం అవుతున్నటువంటి క్రమంలో ఎన్నో ఘటనలు మనం చవి చూసినాం. మరి మాదక ద్రవ్యాలపైన కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా
చిన్నపిల్లలకు కూడా చాలామంది అయితే అంటే పోలీస్ అధికారులు అయితే అవగాహన కల్పిస్తున్నటువంటి వార్తలు అయితే మనం డైలీ చూస్తూనే ఉన్నాం. మరి ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారు కూడా మాదక ద్రవ్యాలపైన కూడా కొంత అవగాహన కల్పించేటువంటి ప్రక్రియ చేపట్టినటువంటి వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లట పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి. నగరాలు పట్టణాల్లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని కోటబొమ్మాలి, ఇక దుగ్గిరాల, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం గ్రామం, ఇక ఉప్పాడ కోటపల్లి కొత్తగా 7 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందట. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరి పట్టణాలలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, లేకపోతే ఇంకా ఏమైనా పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. వాటిలో పనిచేసే వాళ్ళకు అనుకూలంగా ఇన్ని రోజులైతే అన్న క్యాంటీన్లు అయితే పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా చాలా పేదరిక ప్రజలు కూడా ఉంటారనమాట. మరి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుందట. నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మరి చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజలు, ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా ఇలాంటి అన్న క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందుతారు. వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఒక 5 రూపాయల ద్వారా కడుపు నిండా భోజనం చేస్తారు. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడంలో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరి అభినందించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైకాపా హయాంలో పట్టాల పందేరం అంటూ ఇంకొక వార్త అయితే రావడం జరిగింది. ఇక కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు పాగా కార్లు, ఇల్లు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాలో అత్యధికమట. పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడానట. జిల్లాల వారీగా కొనసాగుతున్న పరిశీలన అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక వైకాపా హయాంలోనట పట్టాల పందిరం అంట మైనర్లకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినామన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి కార్లు, బంగ్లాలు అలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి పట్టాలు అందజేశారు వైకాపా హయాంలో గత ప్రభుత్వంలో అన్నట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల గుట్టు రట్టవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్రాల వాహనాలు కలిగిన వారు, నిర్దేశించిన దానికంటే అత్యధికంగా విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారట. మరి పేదలకే దక్కాల్సిన ఉచిత పట్టాలను వైకాపా నేతలు తమ అనుయములకు కూడా కట్టబెట్టడంలో పోటీ పడ్డారు. రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళకు చాలా ఉన్నటువంటి ప్రెజర్ వల్ల మరి అనర్హులు అయినటువంటి వ్యక్తులకు కూడా ఇళ్ల పట్టాలు అయితే కేటాయించారంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉంటే అనర్హులు అన్నట్టుగా ఉంటుంది. అలాగే కార్లు, బిల్డింగ్లు, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వాళ్ళైతే గవర్నమెంట్ ఇళ్ల పట్టాలకు అయితే అనర్హులు. మరి అలాంటి వారికి కూడా రెవెన్యూ సిబ్బంది అయితే మరి పట్టాలు జారీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి రెవెన్యూ సిబ్బంది కూడా చాలా చాలా ప్రెజర్ ఉండడంతో ఇలా చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా చెప్పాలంటే ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే, లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల పట్టాలు దక్కాలి. ఇక గవర్నమెంట్ పథకాలు అయితే దక్కాలి. మరి ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తినేస్తే మరి పేదవాళ్ళు ఇంకా పేదరికం అవుతారు తప్ప మరి ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. పేదరికంతో కానీ మరి డెవలప్మెంట్ అయితే కాదు కదా. మరి ఖచ్చితంగా సో ఒకవేళ కనుక ఇట్లా అనర్హులు అని తెలిసినా కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చినట్లయితే వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఇక కోరుకుందాం. ఇక ఐఐటిఎన్లను అడ్డదారులు తొక్కించారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మద్య కుంభకోణంలో పావులుగా వాడుకున్నారు. సివిల్స్కు సన్నద్ధమైన వ్యక్తిని ముడుపుల సొమ్ముకు కాపలాదారుగా మార్చేశారు. డబ్బులు ఆశ చూపి ఎంతో మందిని అవినీతి ఉచ్చులోకి దింపారు. ఉన్నత విద్యావంతుల జీవితాలతో చెలగాటమాడిన వైకాపా మద్యం ముఠా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. నాయన ఇక ఐఐటిఎన్లను కూడా ఈ మద్యం కుంభకోణంలో వాడుకున్నారట. మరి అదే వార్త రావడం జరిగింది. ఇక డీటెయిల్స్లో వెళ్తే ఇక తాచెడ్డ కోతి మనమెల్లా చెదిరిందట అన్నట్లుగా ఈ అవినీతి అక్రమాల్లో ఆరితేరిన వైకాపా మద్యం ముఠా ఉన్నత విద్యావంతులైన అనేక మంది యువకుల్ని ఈ ఉచ్చులోకి దించింది. ఖరగ్పూర్, మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీలో చదువుకొని పట్టుబదులైన పలువురిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమైన యువకుల్ని ఇక ముడుపుల సొత్తుకు కాపలాదారుగా వాడేసుకుందట. ప్రఖ్యాత సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా వాటిని ఒక చోట నుంచి మరో చోటకు చేర్చే హ్యాండ్లర్లుగా మార్చేసిందట. మరి నిజంగా చెప్పాలంటే ఐఐటీలో సీట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. మరి నార్మల్గా చేసేటువంటి ఎంసెట్ ఇంజనీరింగ్ వేరు, ఇక ఐఐటీ ఇంజనీరింగ్ వేరు అనమాట. ఐఐటీలో ఎంట్రన్స్ సీట్ రావాలంటేనే చాలా చాలా టాలెంట్ ఉండాలి. మరి ఒకవేళ ఐఐటీలో కనుక వచ్చిందంటే నిజంగా చాలా టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. ఐఐటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. మరి అలాంటి ఐఐటీ చేసినటువంటి ఐఐటీఎన్లను కూడా ఈ మద్యం కుంభకోణంలో కొరియర్లు ఒక కొరియర్ బాయ్ని ఎలా వాడుకుంటామో అలా వాడుకున్నారట వీళ్ళను.
సో ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో మరి మద్యం స్కామ్ ఏదైతే జరిగిందో ఆ మద్యం స్కామ్లో ఇంత ఘనంగా అంటే ఇంత మంచి పట్టభద్రులైనటువంటి ఐఐటీలను కూడా వాడుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఊర్లో ఉన్నట్టే ఇంట్లో తిన్నట్టే అంటే ఇంకో వార్త. మరి మారుమూల ప్రాంతాల్లో హోమ్ స్టేల ఆహ్వానం అట. ఏదైనా గుడికో పర్యాటక ప్రాంతానికో వెళ్ళాం, దేవస్థానం గదిలోనో హోటల్ రూమ్లోనో దిగాం, ఎవరైనా చేసేది కదా ఇందులో ఏముంది అనే ప్రత్యేకత. అయితే అదే మీరు దిగిన చోట ఊరిలో లాగానే ఆత్మీయత దొరికితే ఇంట్లో అంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. మరి నెక్స్ట్ దేశానికే తలమానికంగా అఖండ గోదావరి అట. దేశాభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంటున్నారట. మరి నెక్స్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి అట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి అపార వనరులున్న ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటి వరకు 7 ప్రాజెక్టులకు 450 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రాజమహేంద్రవరంలో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఇక కార్యక్రమంలో కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ ఇక స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు 95 కోట్లు మంజూరు చేశామన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలక్ వంతెనను వివిధ థీమ్లతో ఆకర్షించేలా తీర్చిదిద్దడంతో పాటు పుష్కరాల రేవును ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామన్నారంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి ఏదైతే పర్యాటక ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది, మరి పర్యాటకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యాటక ప్రాంతాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను కావచ్చు, కొన్ని బ్రిడ్జ్లను కావచ్చు ఖచ్చితంగా డెవలప్ చేస్తామంటూ చెప్పింది. మరి ఇదే తరహాలో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పర్యాటక రంగానికి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ దేశానికి అఖండ గోదావరి అంటే ఇక ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పర్యాటకులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యాటకులు వచ్చినా కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించేలా మరి ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ నేడు పూరి జగన్నాథుని రథయాత్ర అన్నట. ఇక జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర ఒడిశాలోని పూరిలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిందట. మరి ఏదైతే పూరి జగన్నాథ్ ఆలయం చాలా ఫేమస్ అనమాట. మరి ఈ రోజు నుంచి కూడా రథయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారట ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ఆలయంలో. మరి శుక్రవారం నుంచి కూడా రథయాత్రలు ప్రారంభమవుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఇక డబ్బులు ధమాకానట. శాశ్వత సచివాలయ పనులు రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే అంటూ ఒక వార్త వచ్చింది. మరి అలాగే ఇక మూడే బిడ్లు అవే ఖరారట. పక్కా స్కెచ్తో చక్రం తిప్పిన ముఖ్య నేత. 3 ప్యాకేజీలను సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి. ఇక ఆకు ఏకంగా 8,339.12 చొప్పున దారదత్తం చేసిరట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1800 నుంచి 2000కు మించుతోందంటున్న ఇంజనీరింగ్ నిపుణులట. ఇక ఇటాలియన్ మార్బుల్స్ 5 స్టార్ వసతులతో కట్టిన అంటూ ఇక చదరపు అడుగులట 4500కు మించదట. మరి మొత్తంగా 2018తో పోల్చితే 2,083.29 కోట్లు పెరిగిన వ్యయం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అట. అరాచక పాలనాన్ని అడ్డుకోండి అంటూ ఇంకో వార్త. మరి చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, ఇక నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి అదేంటంటే స్వాతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదట. రాష్ట్రంలో ఏడాదిగా అక్రమ కేసులు, చట్టవిరుద్ధ పాలన, ఎన్నికల హామీలపై జనం నిలదీస్తుండడంతో డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిఘటనను వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఇక Z+లో ఉన్న ఆయన పర్యటనలకు భద్రత కల్పించకుండా టీడీపీ సర్కార్ కుట్రపూరిత వైఖరి చేస్తోందంటూ మరి గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇక వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా గవర్నర్కి అయితే ఒక కంప్లైంట్ లెటర్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కార్ కింద పడి మరణించిండో మరి అప్పటి నుంచి కూడా మరి Z+ కేటగిరీస్ అంటారు ఏమంటారు
Z+ కేటగిరీ కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాగే అక్కడ బారికేడ్లు కావచ్చు, అక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడం వల్లనే జనాలు చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి దరిద్రమైన పాలన మేము ఇంతవరకు చూడలేదు. మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు మన జగన్కి అయితే చాలా చాలా ప్రజాదరణ ఉంది, ప్రజల్లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళినట్లయితే లక్షల మంది అతని దగ్గరకు వచ్చి మీద పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అతను కలవడానికి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అలాంటి వారికి ఒక స్పెషల్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మన కూటమి ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పి ఇక గవర్నర్కి అయితే ఒక కంప్లైంట్ లెటర్ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పటి నుంచి కూడా ఒకరిపైన ఒకరు కూడా విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వం మరి ఆ కార్ కింద పడేటువంటి ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తిని కాపాడే కనీసం డ్రైవర్ చూడలేదా, మరి మీ యొక్క పర్యటన కోసం ఇక ఒక వ్యక్తి ప్రాణాలు తీశారన్నట్టుగా ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంటే, మరి మీ సెక్యూరిటీ సరిగ్గా లేదు కాబట్టి అతను చనిపోయాడు అన్నట్టుగా ఇటు వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి వార్తలు మనం డైలీ వింటూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ ధర కోతాపురేట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గగ్గోలట. ఇక గిట్టుబాటు ధర లేకపోవడంతో 5 టన్నుల మామిడికాయలను రోడ్డుపై పారబోస్తున్న రైతు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మామిడికాయలనంట నడి రోడ్డు మీద పడేస్తున్నారట. మరి రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంటని ఇట్లా వాడిస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా పంటలను పండించడం ఒక ఎత్తు, మామిడి తోటను వేసి మామిడికాయలను పండించడం ఇంకొక ఎత్తు అనమాట. మరి ఇక్కడ కుప్పలు మామిడికాయ టన్నులు మామిడికాయలు మరి గిట్టుబాటు ధర లేదని చెప్పి రోడ్డు మీద పారబోస్తూ ఉన్నారట. తోతాపూర్ మద్దతు ధర కేజీ 8కి కూటమి సర్కార్ చెట్టగొప్పమట. ర్యాంపుల్లో కేజీ ధర 200 రూపాయలు వెల్లడించిన ఫ్యాక్టరీలు, పలు పరిశ్రమల్లో తోతాపూరి కాయల కొనుగోలుకు స్వస్తి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే కేజీకి 8 రూపాయలు చొప్పున మేము మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం 2 రూపాయలు కూడా ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం అనమాట. ర్యాంపుల్లో కేజీ ధర 2 రూపాయలు కూడా వెల్లడించని ఫ్యాక్టరీ అట. ఫ్యాక్టరీలు 2 రూపాయలు కూడా వెల్లడించట్లేదట. మరి దీంతో విసుగు చెందినటువంటి రైతులు వాళ్ళ యొక్క పంటను, వాళ్ళ యొక్క కష్టపడి పండించినటువంటి మామిడికాయల లోడ్ను అయితే ఇట్లా రోడ్లపైన గుమ్మరిస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా అంటూ ఒక వార్త. మరి టీడీపీ కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమట. 9,000 కోట్ల అప్పు కోసం 1.9 లక్షల కోట్ల ఖనిజ సంపద తాకట్టు పెడతారా? ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇదే తార్కాణం. ఇక మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందట. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేసిన వైఎస్ జగన్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులను ఈ ప్రభుత్వం ఓన్లీ 1 సంవత్సరంలోనే చేసిందని జగన్ గారు విమర్శిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఓన్లీ 9,000 కోట్ల అప్పు కోసం 1,00,000 కోట్ల అప్పు చేసిరు ఈ కూటమి ప్రభుత్వం. మరి చాలా చాలా దారుణం అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన తొలి భారతీయునిగా వాయుసేన పైలట్ రికార్డు. ఇక గగన్యాన్ దిశగా కీలక ముందడుగు భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం. ఇక 28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో యాక్సియం 4 అనుసంధానం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏదైతే యాక్సియం 4 అక్కడికి వెళ్ళిందో ఆ రాకెట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మన భూమిపైన ఉన్నటువంటి శాస్త్రవేత్త యొక్క పరిజ్ఞానంతో నీకు అనుసంధానం చేశారనమాట. అంటే అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అంతా కూడా క్లియర్గా విజువలైజేషన్తో సహా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏంటి అంతా కూడా ఇక్కడ వీళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ రాకెట్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, ఇంకేమైనా అవసరం అయితే ఆక్సిజన్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక పంపిస్తూ ఉంటారనమాట, సరఫరా చేస్తూ ఉంటారు. ఇక ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీదనైతే శుభాంశు శుక్లా ఒక భారతదేశానికి అయితే ఒక గర్వకారణంగా ఒక పేరుని తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్ళినట్లయితే లిక్కర్ నిందితులకు నార్కో టెస్ట్ అట. అన్నీ తెలిసి నోరు విప్పని బాసులు, వారితో నిజాలు చెప్పించేందుకే నార్కో పరీక్షలు చేసే ఆలోచన. కోర్టులో పిటిషన్ వేయనున్న సిట్. ఇక కోర్టు అనుమతిస్తే 5గురికి నిర్వహణ. రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లై డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం అట. మరి ఇక అన్నీ తెలిసి కూడా నోరుపిత్తలేట కొంతమంది. ఇక ఏదైతే మద్యం స్కామ్ జరిగిందో ఆ మద్యం స్కామ్ సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి సిట్ అయితే ఇక అనుమతిస్తే వాళ్ళ 5గురు కూడా ఈ రాజ్ కసిరెడ్డికి, ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్పకి, ఇక చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే సిట్ అయితే మరి కోర్టునైతే కోరుతా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం.
నెక్స్ట్ గంజాయి డ్రగ్స్ పై ఇక యుద్ధమేనట. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇక రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు అంటూ సీఎం గారు హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఉందో దాని సందర్భంగా సీఎం చంద్రబాబు గారు అయితే గుంటూరులో ఒక అవగాహన సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆ అవగాహన సదస్సులో ఈ డ్రగ్స్ అనేది గంజా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇదంతా కూడా యూత్ ఇలాంటి బయట వాళ్ళే కాదు, ఒకవేళ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకున్నా సరే, తీసుకున్నారని తెలిసినా సరే నేను ఊరుకోనన్నట్టుగా చంద్రబాబు గారు హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే కూడా, మరి రాజకీయ ముసుగులో కూడా ఇలాంటి దందా చేసేటువంటి ముఠాలకు సహకరించడం కూడా నేనైతే ఖచ్చితంగా ఒప్పుకొని సరే చాలా స్ట్రాంగ్గా నేనైతే సీరియస్గా పనిష్మెంట్ ఇస్తా అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఎలా గుర్తుకొస్తుందో ఇప్పుడు అమరావతి అంటే క్వాంటమ్ జీనోమ్ ఏ గుర్తుకొస్తాయట. మరి క్వాంటమ్ వ్యాలీ అలాగే జీనోమ్ అలాగే ఏ ఎలాగుందో అవన్నీ కూడా అవి కూడా గుర్తుకొస్తాయట. మరి విజన్ 2047లో భాగంగా తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అంట చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక మారండి లేదంటే రాష్ట్రం వదిలిపోండి, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా, జగన్ జమానాలో గంజాయిలో ఏపీ నంబర్ 1 అట. నాడు 11,000 ఎకరాల్లో సాగు, నేడు జీరో. ఇక గూగుల్ శాటిలైట్ డ్రోన్లతో కన్నేశాం. మరి ప్రజా చైతన్యంతోనే గంజాయి డ్రగ్స్ కట్టడి, వాటిని నియంత్రించకుంటే జాతి నిర్వీర్యం. గుంటూరు సభలో చంద్రబాబు స్పష్టీకరణ, టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారనమాట. ఎవరైనా గంజాయి కొట్టినట్లయితే లేకపోతే ఏదైనా ఇలాంటి ముఠా సరఫరా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ మరి ఒక గవర్నమెంట్ అయితే కొన్ని నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అంటే మీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎవరైనా గుట్టుగా వచ్చి డైలీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మీరు కూడా ఖచ్చితంగా ఈ నంబర్లకు కంప్లైంట్ చేయొచ్చు. మరి ఇంకా మరి జగన్ ప్రభుత్వంలోనట ఇక గంజాయి మాదక ద్రవ్యాలు సేవించడంలో ఇక రాష్ట్రం నంబర్ 1 స్థానంలోనేనట. ఇప్పుడు మాత్రం మొత్తం కూడా నిర్మూలించే దిశగా డ్రోన్లు, సీసీ కెమెరాలు, సెన్సార్లు అయితే మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ గోదావరి కుర్రాళ్ళ బైకుల్లా అభివృద్ధి పరుగట. మరి శక్తివంతమైన నాయకుల వల్లే ఇది సాధ్యం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన, ఇక సైన్స్ మ్యూజియం ప్రారంభం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు అయితే నిన్న శంకుస్థాపన చేయడం జరిగిందో, అలాగే ఇక సైన్స్ మ్యూజియం కూడా ప్రారంభించేటువంటి క్రమం గురించి మొత్తం కూడా దాని గురించి ఒక వార్త అయితే రావడం జరిగింది అనమాట. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామనాయుడు తదితరులు అట. మరి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ని అయితే నిన్న అలాగే పరిశీలించారనమాట. ఏదైతే ఇక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ని అయితే శంకుస్థాపన చేయడం జరిగిందో దాని తర్వాత అక్కడికి వెళ్ళి కూడా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ను మరి అధికారులు అయితే డెవలప్ చేయాలని చెప్పి అక్కడ పరిశీలిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కాగ్నిజెంట్ అంటే ఎంఎన్సీ కంపెనీ, మరి ఐటీ కంపెనీ చెప్తా ఉందట. విశాఖకు వస్తున్నాం ప్రకటించిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ ఇక కాపులుప్పడలో 22 ఎకరాల్లో అత్యాధునిక క్యాంపస్ నిర్మాణం. మరి 2026 తొలినాళ్ల కార్యకలాపాలు, 2029 నాటికి తొలి దశ పూర్తి, 8,000 మందికి కొత్తగా ఉద్యోగాలు. ఎక్స్ వేదికగా వెల్లడించిన సంస్థ సన్ రైజ్ రాష్ట్రానికి స్వాగతం అంటూ లోకేష్ చెప్తా ఉన్నారు. మరిగా కాగ్నిజెంట్ అయితే మొత్తం మీద విశాఖపట్నానికి అయితే రావడం జరిగింది. మరి ఆంధ్ర ప్రజలు విశాఖ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఖచ్చితంగా వాళ్ళకు దాదాపు 8,000 పైనే ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి 8,000 మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కాగ్నిజెంట్ అయితే ప్రకటించింది. ఇది వరకు కాగ్నిజెంట్ హైదరాబాద్లో ఉండేది. ఆంధ్ర ప్రజలందరూ కూడా విశాఖ, విజయవాడ, ఇక ఆంధ్రలో మారుమూల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ కాగ్నిజెంట్లో జాబులు చేసుకోవడం జరిగింది. ఇక్కడే హాస్టల్లో, రూముల్లో ఉంటూ కూడా. మరి ఆంధ్ర ప్రజలకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తం మీద విశాఖపట్నంలో ఒక మంచి ఐటీ కంపెనీ అయితే స్థాపన కానుంది. సో 8,000 మందికి ఉద్యోగాలంటే ఒక్క రాష్ట్రం నుంచే నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా మరి ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర. మరి అంతరిక్ష కేంద్రంలో గ్రేస్ అనుసంధానం. కొత్తగా వచ్చిన 9గురికి స్వాగతం పలికిన 7 వ్యోమగాములు. త్రివర్ణ పతాకంతో మీ ప్రేమను కూడా నాతో ఉంది. మరి అంతరిక్షం నుండి భూమి అద్భుతమట. మరి భారరహిత స్థితిలో అంతా కొత్తగానే శిశువులా నేర్చుకుంటున్నట్టు మరి శుభాంశు శుక్లా అయితే చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ ఉందో, ఏదైతే అంతరిక్షం ఉందో ఆల్రెడీ అక్కడ ఈ 7 మెంబర్స్ ఉన్నారట. మరి ఇక్కడ నుండి వెళ్ళినటువంటి 4 మెంబర్స్ కూడా వాళ్ళు స్వాగతం పలికిరట. మరి శుభాంశు శుక్లా అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అంతరిక్షంలో పైన ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ ఉందో అంతరిక్షంలో వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అక్కడ నుంచి ఫోటో తీసుకొని మనకైతే పంపించడం జరిగింది. ఈ ఫోటో అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి శుభాంశు శుక్లా.
ఇక ఫోన్ ట్యాపింగ్ పై నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలం విచారణకు రావాలని టీ-సిట్ నోటీసు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఎండి రాధాకృష్ణ గారు ఉన్నారో అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పి సిట్ అయితే చెప్పడం జరిగింది. అది చెప్పగానే నిజంగా ఒక్కసారిగా రాధాకృష్ణ గారు చాలామంది అయితే షాక్ అవ్వడం జరిగింది. మరి సిట్ కూడా విచారణకు రావాలని చెప్పి కోరిందనమాట మరి రాధాకృష్ణ గారిని. మరి విచారణకు వెళ్ళిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఇంకా పలు కీలక విషయాలు బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి దీనిపైన రాధాకృష్ణ గారు కూడా ఎలా స్పందిస్తారు ఏంటనేది కూడా చాలామంది అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రాజధానిలో టవర్లకు రైట్ అట, L1 బిల్డర్లకు LOL అందజేత. ఇక 3673 కోట్లతో పనులు అప్పగింత, మౌలిక వసతులకు 1052 కోట్లు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. రాజధానిలో ఉన్నటువంటి టవర్లు కూడా రాజధానిలో మరి టవర్లు కూడా నిర్మితం కానున్నాయన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంకో వార్త కూడా రావడం జరిగింది. ఇక లిక్కర్ బాసులకి ఆగ్రోసట, టెండర్లు మద్యం స్కామ్లో ఇప్పటికే వైసీపీ ఎస్పీవై రెడ్డి అల్లుడి అరెస్ట్ అట. మరి తాజాగా వారి కంపెనీలే L1 అయ్యేలా చర్యలు. మరి రైతులకు సాగు పరికరాలు అందించడానికి ఏప్రిల్లో పిలిచిన టెండర్లు రద్దు చేసిన ఏపీ ఆగ్రోస్. 15 ఏళ్ల అనుబంధం, రాష్ట్రంలోనే తయారీ ప్లాంట్, ఆ కంపెనీలే అర్హత సాధించేలా రూల్స్ మార్పు. ఇక వాటి ఆధారంగా ఈ నెల 5న మళ్ళీ టెండర్లు. చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ అధికారి. ఏదైతే మద్యం స్కామ్లో మరి కొన్ని కంపెనీలు ఉన్నాయట, మరి ఆ మద్యం స్కామ్లో ముసుగు కప్పుకొని మరి ఆ కంపెనీలు అయితే నడిపిస్తూ ఉన్నారట. మరి ఒక సీనియర్ అధికారి అయితే ఇవంతా కూడా నడిపిస్తూ ఉన్నారట. మరి ఆ మద్యం స్కామ్, మద్యం టెండర్లు అందరూ అన్నీ కూడా వాళ్ళకే వచ్చేలా ప్రణాళికలు చేపడతా ఉన్నారు, గేమ్ ఆడుతూ ఉన్నారు అన్నట్టుగా అక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క వార్తా విశేషాలు. అండ్ ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆంధ్ర వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.